హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వర్ణ కిషోర్. ఈరోజు మనం ముంబై స్టైల్ పావ్ భాజీ ఇంట్లోనే టేస్టీ అండ్ యమ్మీగా ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ కళాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసి నేను 1 స్పూన్ బటర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బటర్ వేసిన తర్వాత ఇందులో నేను 1 కప్ ఆనియన్ అండ్ చిల్లీస్ని కట్ చేసుకొని వేసాను. ఇప్పుడు దీన్ని కొంచెం మనం ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై అయిన తర్వాత నేను ఇందులో 1 కప్ క్యారెట్ని వేస్తున్నాను. క్యారెట్ తురిమేసి వేస్తున్నాను. అండ్ అలాగే 1 కప్ బీట్రూట్ తురుముని వేస్తున్నాను. క్యారెట్ బీట్రూట్ మనకి చాలా హెల్దీ అండి, చాలా హెల్దీ ఫుడ్. పిల్లలకి కూడా క్యారెట్ బీట్రూట్ చాలా మంచిది పెట్టడం. ఇప్పుడు నేను ఈ టమాటో పీసెస్ లోని సీడ్ తీసుకున్న ఖర్జూరం అంటే పిక్క తీసేసి ఖర్జూరం ఒక 2 తీసుకున్నాను. అలాగే కొంచెం పిక్క తీసేసి చింతపండు వేయాలి. ఇప్పుడు నేను దీన్ని బ్లెండర్లో వేసి మిక్సీ చేస్తాను. అండ్ ఇప్పుడు నేను ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని దంచాను కదా, అది వేస్తాను. నెక్స్ట్ ఇందులోని టమాటా ప్యూరీ ఇందాక చూపించాను కదా, ఈ ప్యూరీని యాడ్ చేస్తున్నాను. నేను ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ దంచి యూజ్ చేశాను. మీరు కావాలంటే ఇన్స్టెంట్ పేస్ట్ని కూడా వాడచ్చు. ఇప్పుడు ఇందులోని ఆలు పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. ఈ బంగాళదుంప మనం ఉడికించుకొని బ్లెండర్లో వేసి మిక్సీ చేసుకున్నాం. దీంట్లోనే నేను బఠానీ కూడా యాడ్ చేసి మిక్సీ చేశాను. ఈ పేస్ట్ని దీంతో బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం బఠానీని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇందులోని దీనికి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే ఇది చాట్ మసాలా, ఇది పావ్ భాజీ మసాలా, ఇది గరం మసాలా, ఇది కారం, ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు స్పైసెస్ అన్ని యాడ్ చేసిన తర్వాత ఇందులో నేను 1 స్పూన్ కస్తూరి మేతిని యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో కొంచెం పెరుగుని యాడ్ చేస్తున్నాను. పెరుగు జస్ట్ ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ సరిపోద్ది. నేను ఇందులో ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇందులో ఒక ఫుల్ టీ స్పూన్ ఆఫ్ సోయా సాస్ని యాడ్ చేస్తున్నాను. అలాగే 1 ఫుల్ టీ స్పూన్ ఆఫ్ చిల్లీ సాస్ని యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులో 1 స్పూన్ వెనిగర్ని యాడ్ చేస్తున్నాను. నేను కొంచెం టమాటో కచప్ని యాడ్ చేస్తాను. ఇప్పుడు దీన్ని మనం ఇలాగా ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేయాలి. ఇప్పుడు మనం పావుని తీసుకొని దీన్ని మధ్యలోకి కట్ చేసుకోవాలి. మనకి బన్స్ దొరుకుతాయి కదా, దాన్ని ఇది మధ్యలోకి మనం కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా కట్ చేయాలి. అలాగే ఈ రెండింటిని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక తవ్వాని హీట్ చేసుకుని ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేస్తున్నాను. బటర్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని దీని మీద మనం బన్ని పెట్టుకుందాం. ఇప్పుడు దీని ఇలా 2 వైపులా కూడా కాలనిద్దాం బాగా. మన భాజీలోకి చూద్దాము. ఇది ఆల్రెడీ రెడీ అయిపోయింది కర్రీ. దీన్ని ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి. మీరు చూసినట్లయితే ఇంకా చాలా దగ్గరగా కూడా అయిపోయింది. అండ్ ఫైనల్గా ఇప్పుడు ఇందులోని మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడం. సో ఇది 2 వైపులా కూడా బాగా కాల్చుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. సో చూసారు కదండి, మన పావ్ భాజీ అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉన్న పావ్ భాజీ ఇప్పుడు మనం మన ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చు ఇలాగా. మీకు గనుక మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.